ఓకే, సో కమింగ్ టు ద మోడల్ నెంబర్ 1 అండి. మోడల్ నెంబర్ 1 కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 by 1 చెక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లమ్ చెక్ చేద్దామండి ఇక్కడ మనం. సో ద గివెన్ ప్రాబ్లమ్ హియర్, ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 15th August 1947. 15th August 1947 ఏ డేను మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలండి ఇక్కడ మనకి. ఓకే, సో మీకు ప్రాబ్లమ్ని అర్థం అవ్వడానికి మాత్రమే నేను 3 స్టెప్స్లో యూజ్ చేస్తానండి. అదర్వైజ్ మనకు అవసరం లేదు, 3rd స్టెప్ గుర్తుంటే చాలు అంతే. Okay, so 15, the given date plus given year last 2 digits. Okay, so 15 plus 47 is how much, guys? 62. Okay, so 15 plus 47 is how much? 62. So coming to the next, the given year last 2 digits how much? 47. 47 lo how many leap years andi? 11 leap years andi. Okay, so 47 years lo any leap years untai? 11 leap years untai andi. And coming to the third step andi, third step endandi, step 1 sum plus step 2 plus month code plus century code divided by 7 andi. And 62 plus 11 plus and August andi, August code is how much andi? 2 అండి. అండ్ నెక్స్ట్ 1947 కోడ్ ఎంత అండి? 0 అండి. అండ్ దెన్ డివైడెడ్ బై 7 అండి. ఓకే, సో 62 ప్లస్ 11 ఎంత అండి? 73 అండి. 73 ప్లస్ 2 ఎంత అండి? 75 అండి. 75 డివైడెడ్ బై 7 అండి. అంటే 7 10s are 70. రిమైండర్ ఎంత అండి? 5 అండి. 5 అంటే విచ్ డే అండి? ఫ్రైడే. ఓకే, సో ఆగస్ట్ 15 1947 ఈస్ విచ్ డే గైస్? ఫ్రైడే. అంటే ప్రాబ్లమ్ని మనం ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. అంటే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం ఈ సింగిల్ స్టెప్ మాత్రమే యూజ్ చేయండి. పద్ధతి ప్రకారం సాల్వ్ చేస్తాం సార్, ఓకే స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తాం సార్ అని అనుకోండి. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీకు డెఫినెట్లీగా 1 or 2 minutes టైం పడుతుందండి. ఐ థింక్ ఇట్స్ అ టైం వేస్ట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాల్సిన అవసరం ఉందా అండి? నో అండి. సో మీరు పెన్తో యూజ్ చేశారా, పెన్సిల్తో సాల్వ్ చేశారా? నాట్ రిక్వైర్డ్ అండి. రైట్ ఆన్సర్ మనం టిక్ చేసామా లేదా, ఇది మాత్రమే ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇక్కడ పద్ధతి ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఇప్పుడు డైరెక్ట్గా స్టెప్ సాల్వ్ చేసాను అనుకోండి, ఎవరైనా ఫస్ట్ టైం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఈ కోడ్స్ అని ఎలా వచ్చినాయి ఇలాంటి డౌట్స్ వస్తుంటాయండి. అందుకోసం నేను పద్ధతి ప్రకారం సాల్వ్ చేస్తున్నాను. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాత్రం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. So find the day of the week on 18th September 2014 అండి. ఓకే, సో 18th September 2014 ఈస్ విచ్ డే? ఓకే, సో ఏ డేనో మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలండి ఇక్కడ మనం. సో సింగిల్ స్టెప్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దామండి ఇక్కడ మనం. సో 18 plus 14 ఈస్ హౌ మచ్ గైస్? 32 అండి. ఓకే, ప్లస్ నెక్స్ట్ 14 ఇయర్స్లో హౌ మెనీ లీప్ ఇయర్స్ ఉంటాయండి? సో 3 లీప్ ఇయర్స్ ఉంటాయండి మనకి. 14 ఇయర్స్లో హౌ మెనీ లీప్ ఇయర్స్ ఉంటాయండి? 3 లీప్ ఇయర్స్ ఉంటాయండి. ప్లస్ అండ్ సెప్టెంబర్ కోడ్ ఎంత అండి? 5 అండి. అండ్ 2014 కోడ్ ఎంత అండి? 6 అండి. అండ్ దెన్ డివైడెడ్ బై 7 అండి. డివైడెడ్ బై 7. 32 ప్లస్ 3 ఎంత అండి? 35. 35 ప్లస్ 5 ఎంత అండి? 40 అండి. సో 40 ప్లస్ 6 ఎంత అండి? 46 అండి. అండ్ 46 డివైడెడ్ బై 7. ఓకే, 7 6 42 అండి. అంటే రిమైండర్ ఎంత అండి? 4 అండి. 4 అంటే విచ్ డే అండి? థర్స్డే. సో దెన్ ఆన్సర్ ఈస్ హౌ మచ్ అండి? థర్స్డే. ఓకే, సో 18th September 2014 ఇస్ విచ్ డే? థర్స్డే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వెళ్ళినప్పుడు ఓన్లీ సింగిల్ స్టెప్ మాత్రమే యూజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ ప్రాబ్లమ్, ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 11th September 1973. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ here is given 11th September 1973 is which day? Okay, so single step లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామండి. 73 plus 11 is how much? 84 ప్లస్ అండ్ 73 ఇయర్స్లో అంటే ఇక్కడ నోట్ చేసుకోవచ్చు అండి మీరు. 73 ఇయర్స్లో హౌ మెనీ లీప్ ఇయర్స్ అండి? 73 ఇయర్స్లో హౌ మెనీ లీప్ ఇయర్స్ అండి? 18 లీప్ ఇయర్స్ అండి. ఎందుకంటే 18 4 72 కదండి, అంటే 18 లీప్ ఇయర్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో ప్లస్ అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ కోడ్ ఎంత అండి? 5 అండి. 1973 కోడ్ ఎంత అండి? 0 అండి. అండ్ దెన్ డివైడెడ్ బై 7 అండి. ఓకే, సో ఎవ్రీ టైం మీరు రాయాల్సిన అవసరం లేదండి, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నోట్ చేస్తాను డివైడెడ్ బై 7 అని. ఓకే, ఇప్పుడు సమ్ చేద్దామండి. సో 84 plus 18 is how much guys? 84 plus 18 is how much guys? 102. 102 plus 5 is how much? 107. So 107 divided by 7.
Okay, 7 ones are 7. Remainder is how much? 3 and 37. 7 5s are 35. So remainder is how much, guys? 2. 2 means which day? Tuesday. Okay, so then 11 September 1973 is which day, guys? Tuesday. So next problem, find the day of the week on 1st January 1994 అండి. Okay, so 1st January, so 1994 is which day అండి? ఓకే, సింగిల్ స్టెప్లో సాల్వ్ చేద్దామండి. సో 1 + 94 ఎంత అండి? 95 అండి. ప్లస్ 94 ఇయర్స్లో హౌ మెనీ లీప్ ఇయర్స్ అండి? సో 4 1s are 423 అండి, అంటే 23 లీప్ ఇయర్స్ ఉంటాయండి. ప్లస్ సో జనవరి కోడ్ ఎంత అండి? 0 అండి. సో 1994 కోడ్ ఎంత అండి? 0 అండి. అంటే 95 + 23 ఎంత అండి? 118 అండి. 118 డివైడెడ్ బై 7. 7 1s are 7 అండి. సో రిమైండర్ ఎంత ఉంటుందండి? 4 అండి. 8. ఓకే, సో 7 6s are 42 అండి. రిమైండర్ ఎంత అండి? 6 అండి. 6 అంటే విచ్ డే అండి? సాటర్డే. ఓకే, సో 1st January 1994 is which day అండి? సాటర్డే. ప్రాబ్లమ్ ని మనం ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 26 January 1956 అండి. అంటే 26 January 1956 అండి is which day అండి? ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటండి? గివెన్ డేట్ ప్లస్ గివెన్ ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ అండి. 26 + 56 హౌ మచ్, గైస్? 82. ప్లస్ అండ్ 56 ఇయర్స్లో అండి హౌ మెనీ లీప్ ఇయర్స్ అండి? 4 1s are and 4 14s అండి, అంటే 14 4s are 56 అండి, అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. ప్లస్ సో జనవరి కోడ్ ఎంత అండి? 0 అండి. 1956 కోడ్ ఎంత అండి? అండ్ 0 అండి. ఓకే, సో 82 + 14 ఎంత అండి? 96 అండి. సో 96 డివైడెడ్ బై 7 అండి. 7 1s are 7 అండి. రిమైండర్ ఇస్ హౌ మచ్? 26. ఓకే, 7 3s are 21. రిమైండర్ ఎంత అండి? 5 అండి. సో 5 మీన్స్ విచ్ డే అండి? ఫ్రైడే అండి. సో అందరూ ఫ్రైడే అని రాస్తారు, బట్ ఇది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అండి అంటే, సో ఇందాక మీకు చెప్పానండి, కోర్స్ చెప్పేటప్పుడు నేను లీప్ ఇయర్ వచ్చినప్పుడు తర్వాత మాట్లాడదామని చెప్పానండి మీకు. సో ఆ లీప్ ఇయర్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు మాట్లాడతాను ఇక్కడ నేను. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి. సో 1956 అనేది లీప్ ఇయర్ ఆర్ నాన్ లీప్ ఇయర్ అండి? సో 1956 ఈజ్ ఏ లీప్ ఇయర్. మీరు ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూస్తే సెకండ్ స్టెప్ అనేది ఎగ్జాక్ట్లీగా 4తో డివిజిబుల్ అవ్వలేదు. ఎందుకంటే సో మీరు లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కావాలంటే ప్రీవియస్ ప్రాబ్లం ఒకసారి చెక్ చేసుకోండి. సో 4 1s are 4, సో 16 అండ్ 4 4s are 16. రిమైండర్ ఇస్ హౌ మచ్? 0. అంటే సో ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోవాలండి. ఆ పాయింట్ ఏంటంటే, when second step remainder is 0 అంటే ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అయితే, ఓకే, దెన్ చెక్ ద మంత్ జనవరి ఆర్ ఫిబ్రవరి. సో దెన్ చెక్ ద మంత్ జనవరి ఆర్ ఫిబ్రవరి. సో జనవరి ఫిబ్రవరి ఉన్నప్పుడు మాత్రమే we need to -1 for the last step. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ, సో వెన్ సెకండ్ స్టెప్ రిమైండర్ ఈజ్ 0, సెకండ్ స్టెప్ అనేది ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అయితే, ఎగ్జాక్ట్లీ అంటే రిమైండర్ ఏమవ్వాలండి? 0 అయితే we need to -1 ఫర్ ద లాస్ట్ స్టెప్. అది కూడా ఎప్పుడు? జనవరి ఫిబ్రవరి ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, సెకండ్ స్టెప్ రిమైండర్ 0 అవ్వాలి. అప్పుడు జనవరి ఫిబ్రవరి అయ్యుంటేనే, అంటే మార్చ్ ఏప్రిల్ ఇంకా రిమైనింగ్ ఏ మంత్స్ ఉన్నా సరే -1 చేయకూడదండి. ఎందుకంటే ఫిబ్రవరిలో మాత్రమే మనకి లీప్ ఇయర్ ఉంటుంది కాబట్టి, జనవరి ఫిబ్రవరి కంటిన్యూ కాబట్టి, మార్చ్లో అనేది మనకి లీప్ ఇయర్ క్రాస్ అయిపోతుంది కాబట్టి మనం సో మార్చ్ అయి ఉంటే మనం -1 చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ జనవరి ఫిబ్రవరి ఉన్నప్పుడు మాత్రమే సో -1 చేయాలి. -1 చేస్తే ఎంత అండి? 5 - 1 4 అండి. 4 మీన్స్ విచ్ డే అండి? థర్స్డే. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఇప్పుడు థర్స్డే అయిపోతుంది. ఓకే, సో 26 January 1956 విచ్ డే, గైస్? థర్స్డే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వెన్ సెకండ్ స్టెప్ రిమైండర్ ఈజ్ 0, then check the month January or February, we need to -1 for the last step. Okay, so ఇక్కడ సెకండ్ స్టెప్ రిమైండర్ 0 అయిపోయింది. సో మంత్ జనవరి ఉంది కాబట్టి we need to -1 అండి. ఇక్కడ మార్చ్ ఉందనుకోండి -1 చేయాల్సిన అవసరం లేదు. దెన్ ఆన్సర్ ఇస్ ఫ్రైడే అని చెప్పేస్తామండి. ఓకే, లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోకుండా డెఫినెట్లీగా ఆన్సర్ ఫ్రైడే అని పెట్టారనుకోండి, డెఫినెట్లీగా రాంగ్ అయిపోతుందండి. గట్ మై పాయింట్, ఆల్ ఆఫ్ యూ? సో నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 23rd February 2012 అండి. అంటే 23rd Feb
2012 is which day? ఓకే ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేద్దామండి ఇక్కడ మనం 23 plus 12 is how much guys? 35 plus so 12 yearsలో how many leap years అండి? 3 leap years plus and February కోడ్ ఎంత అండి? 3 అండి and 2012 కోడ్ ఎంత అండి? 6 అండి ఓకే సో 35 plus 3 is how much? 38 plus 3 is how much? 41 plus 6 ఎంత అండి? 47 then divided by 7 ఓకే 7 6 42 అండి రిమైండర్ ఎంత అండి? 5 అండి అంటే ఇప్పుడు సెకండ్ స్టెప్ రిమైండర్ 0 కదండి అంటే 12 అనేది 4 తోటి ఎగ్జాక్ట్లీ డివిజన్ అయితే రిమైండర్ ఏమవుతుందండి? 0 అవుతుంది అంటే when సెకండ్ స్టెప్ రిమైండర్ is 0 then check the month January or February. సో జనవరి ఫిబ్రవరి ఉంటే we need to -1 for the last step అంటే సో 0 ఉంది అండ్ ఫిబ్రవరి ఉంది కాబట్టి ఇక్కడ మనకి 5 - 1 ఎంత అండి? 4 అండి 4 మీన్స్ విచ్ డే అండి? థర్స్డే సో దాని ఆన్సర్ ఏమవుతుందండి? థర్స్డే. ఈజ్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? అంటే సో when second step remainder is 0 then check the month January or February we need to -1 for the last step okay 5 - 1 4 means which day అండి? థర్స్డే. సో లీప్ ఇయర్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయాలి, నార్మల్ ఇయర్ వచ్చినప్పుడు ప్రీవియస్గా మీకు ఎగ్జాంపుల్స్ చెప్పానండి సో అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తామండి మనం ఓకే. సో ఇది ఫస్ట్ మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా సరే ఫస్ట్ మోడల్లో ఇదే విధంగా ఉంటాయండి మనకి.